బాపు బొమ్మ. ఈ ఆర్టికల్ను మాలతి పల్లా గారు రాశారు. దాన్ని విమెన్ కలెక్టివ్ ప్రజెంట్ చేస్తుంది మీకోసం. హాయ్ హలో, వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. తెలుగు రాష్ట్రాల్లో బాపు బొమ్మ అంటే తెలియని వ్యక్తులు ఉండరు. వాళ్ళు ఎక్కువగా స్వాతి వారపత్రికలో వస్తుండేది, ఇప్పుడు కూడా వస్తున్నాయి. స్వాతి వారపత్రిక ఎక్కువగా స్త్రీలు చదువుతారు. బాపు బొమ్మలు నాకు అస్సలు ఇష్టం ఉండవు. నాకు బాపు చిత్రాలతో బాగా పరిచయం ఉంది. బుడుగులో ఆయన వేసిన చిత్రాలు, ఇంకా కొన్ని పుస్తకాలకు కవర్ పేజీలకు వేసినవి చాలా బాగుంటాయి. అతను గొప్ప కళాకారుడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. చిన్నప్పుడు నేను ఆ బొమ్మలు అనుకరించి వేస్తుండేదాన్ని. ఇక్కడ కూడా చర్చించేది ఐడియలైజ్డ్ అండ్ ఫేమస్ బాపు బొమ్మ గురించి. బాపు బొమ్మ అనగానే గుర్తొచ్చే ఆయన చిత్రాల్లో ఉండే స్త్రీ గురించి. ఆయన వేసిన చిత్రాల్లో పిన్ని, బాబాయ్, పురోహితుడు, కృష్ణుడు, పొలిటీషియన్ వగైరా ఉన్నా ఎక్కువ జనాల నాలుకల్లో నానుతున్నది బాపు గారంటే వెంటనే స్ఫురణకు వచ్చేది బాపు బొమ్మే. బాపు బొమ్మలో ఆడవాళ్ల బొమ్మలు శృంగారం ఒలకబోస్తూ నాటకీయమైన వంపులతో, స్పష్టమైన రేఖలతో ఉంటాయి. ఎత్తైన వక్షస్థలం, సన్నని నడుము, వెడల్పైన జఘనం, దాని కొలతలు చూసుకుంటే 36, 24, 36. బలమైన తొడలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. చిత్రంలో ఉన్న స్త్రీ వయసు ఎంతైనా ఆమె దేవత అయినా కూడా వాటిని చూస్తున్న పురుషుల్లో కేవలం కామాన్ని రేకిస్తున్నట్టు వాళ్ళు పెద్ద పెద్ద కళ్ళతో, తీరైన ముక్కుతో, చిన్ని నోరుతో, పొడవు జడతో బొమ్మలాగా ఉంటారు. అంటే ఆయన తెలుగు ఆడవారు ఇట్లానే ఉండాలి అనే ప్రమాణాలు బలంగా సమాజంలోకి తీసుకొచ్చారు. ఆయన ఆ బొమ్మల్లో చూపించినట్టుగా ఉన్నవాళ్ళే అసలైన ఆడవాళ్ళు అని, అది ఏ స్థాయి వరకు అంటే ఆడదంటే ఇట్లానే ఉండాలి అన్నట్టు. వాటిని చూసి ఆడ మగ అందరికీ కూడా తెలుగు అమ్మాయి అంటే ఇట్లాంటి ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది. ఆల్రెడీ ఆడవాళ్ళ టాలెంట్లను పక్కకు పెట్టి వాళ్ళ అందానికే పెద్దపీట వేసిన మన సమాజంలో ఇట్లాంటి చిత్రాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అవి అట్లాంటి భావాలను ఖచ్చితంగా బలపరుస్తాయి. అసలు బాపు బొమ్మలోనే బొమ్మ ఉంది కదా, తెల్లగా అందమైన బట్టల్లో, నగల్లో బొమ్మలాగే స్త్రీలు ఉంటారు. మొదటిది, మన సమాజంలో అర్థం లేని వర్ణ వ్యవస్థలో అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే తెల్లగా ఉంటారని, వెనుకబడిన కులాల వాళ్ళు నల్లగా ఉంటారని ఒక దారుణమైన అపోహ ఉంది. అంటే ఆయన బొమ్మలు అగ్రవర్ణాల ఆడవాళ్లను మాత్రమే రిప్రజెంట్ చేస్తాయి. రెండోది, ఆ వస్త్రధారణ. నగలు సమాజంలో ఆర్థికంగా మధ్యతరగతి, అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వారికి మాత్రమే చెందుతాయి. అంటే అవి ఒక క్లాస్ని మాత్రమే చూపిస్తాయి. ఇక మూడో దానికి వస్తే, అమ్మాయిలు తెల్లగా ఉండాలని బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. తెల్లగా అవ్వడానికి టీనేజ్ నుంచే ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అట్లాంటప్పుడు అన్ని బొమ్మలు తెల్లగానే ఉంటే ఇట్లాంటి చెత్త ప్రమాణాలను నెత్తినెక్కించినట్టు అవుతుంది కదా. ఈ బాపు బొమ్మలు కేవలం శృంగారపరంగా ఉండటమే కాదు, ఇంటి పట్టున ఉండే ఆడవారుగా ఉంటాయి. అద్దంలో చూసుకుంటూనో, అలంకరించుకుంటూనో, పూలల్లుతూనో, భర్తకు వండి వడ్డిస్తూనో, ముచ్చట్లు చెప్పుకుంటూనో, మగవాళ్లను అలంకరిస్తూనో, ఒళ్ళో పిల్లాడితోనో ఉంటాయి. కొన్ని బొమ్మల్లో వాళ్ళు పుస్తకాలు చదువుతున్నట్టు ఉంటుంది, కానీ అది కూడా అందమైన అమ్మాయిలు శృంగారం ఒలకబోస్తున్న ఫోజులో ఉండి బయట కాకుండా ఎప్పుడూ అందమైన ఇంట్లో ఉంటారు. అంటే స్త్రీ అంటే అందంగా ఉండడమే కాకుండా కేవలం ఒక ఇల్లాలుగా ఇంటి పనులు చేసుకుంటూ మగవాళ్ళను అలంకరిస్తూ ఇంటి పట్టునే ఉండాలని, వాళ్ళే ఆదర్శ స్త్రీలు అన్నట్టు అతను బాపు బొమ్మలో చూపిస్తాడు. ఇంకా కార్టూన్ల విషయానికి వస్తే, అందులో ఉండే స్త్రీలలో ఒకరిని అబల లాంటి అందమైన ఇల్లాలుగా చూపించి ఇంకో స్త్రీని గయ్యాలిగా వెక్కిరిస్తున్నట్టు ఉంటాయి. మళ్ళీ ఇద్దరికి వంపు సొంపులు మాత్రం కామన్. బాపు బొమ్మలు అన్ని స్త్రీలను ఆబ్జెక్టిఫై చేస్తూ, లింగ వివక్షతను బలపరుస్తూ, ఆడవాళ్లను సాంప్రదాయంగా ఇంటి పట్టునే ఉండే ఇల్లాలుగా చూపిస్తూ బాహ్య సౌందర్యం ప్రధానాంశంగా ఉంటుంది. స్త్రీ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, ఆర్థిక స్వాతంత్రం కోసం పోరాడుతుంటే చిత్రాలను ఇట్లా గీయటం ఎంతవరకు సమంజసం? And there is a thin line between beauty and objectification which most of us fail to identify. And this objectified Bapu Bomma is idealized by Telugu world. And this is non-negligible for me. Itlu me Malati Palla, presented to you by Srinidhi.